సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీపం 2.0 పథకం కింద ఇచ్చే సబ్సిడీని నిర్దేశిత తేదీలో క్రమ పద్ధతిలో అందించేలా పౌర సరఫరాలు ఆర్థిక శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమస్యలు వచ్చాక స్పందించడం కాకుండా ముందే ఊహించి తగిన చర్యలు తీసుకుంటూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయాల్లోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మరింత సులభంగా మెరుగైన రీతిలో సేవలు అందించేందుకే పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇది ఎంతమాత్రం ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఉపాధికి భంగం కలగకుండా తగిన మార్గాలు చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పలు కీలక అంశాలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీపం 2 పథకం కింద ఇచ్చే సబ్సిడీని నిర్దేశిత తేదీల్లో క్రమపద్ధతిలో అందించేలా పౌర సరఫరాలు ఆర్థిక శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ప్రభుత్వాన్ని అధికారులను బదనాం చేసే ఉద్దేశంతో పదే పదే అర్జీలు పెట్టే లిటిగెంట్ పిటిషనర్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో 49% వర్షపాతం లోటు ఉన్నందున రైతులు డ్రై క్రాప్స్ వేసుకునేలా అవగాహన కల్పించాలని, వీబీజీ రామ్జీ పనులను జలధార ప్రాజెక్టుతో అనుసంధానించాలని స్పష్టం చేశారు. సమస్యలు వచ్చాక స్పందించడం కాకుండా ముందే ఊహించి తగిన చర్యలు తీసుకుంటూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తన జీవితంలోని ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు వెల్లడించారు. ఆ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, 3 ఏళ్ల డిగ్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచి స్టాటిస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారని గుర్తు చేసుకున్నారు. కష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోగలరని విద్యార్థులకు సూచించారు. చదువు పూర్తయ్యాక వీఆర్సీలో 40 రూపాయల జీతానికి పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారని, ప్రభుత్వ అధ్యాపకుడిగా అవకాశం వచ్చినా రాజీనామా చేసి ట్యూషన్లు చెబుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చారని వివరించారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అందరికీ తెలియదు. చాలా మందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్డ్. నాతోటి స్నేహితులు ముందుకు పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాళ్ళు ముందుకు పోవటం ఏంది, నేను వెనక్కి పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడ నాకు ఒక చిన్నది కలిసి వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో మళ్ళీ ఒక 2 నెలలకి మార్క్స్ యాడ్ చేశారు. అప్పుడు భవనం వెంకటరామరెడ్డి గారు సీఎం ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 2 మార్కులు యాడ్ చేశారు. నేను 1 మార్కులో ఫెయిల్ అయినా. ఎప్పుడైతే 2 మార్కులు యాడ్ చేశారో నేను మళ్ళీ పాస్ అయిపోయాను 2 నెలలకి. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో ఒక పట్టుదల పెరిగి హార్డ్ వర్క్ చేసి డిగ్రీలో విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్, ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ 3 సంవత్సరాలు. 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థిని మళ్ళా డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంఎస్సి 2 సంవత్సరాలు అలా రీచ్ అయ్యానంటే ఏంది కారణం చెప్పాలా? గట్టిగా హార్డ్ వర్క్.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు త్వరలోనే స్టీమ్ రైస్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్టీమ్ రైస్ అందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని, తొందరలోనే స్టీమ్ రైస్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అక్షయపాత్ర నిర్వాహకులకు నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయ పాత్ర కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు పంపే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన అన్నం ఎందుకు ముద్దగా వస్తోందని అక్కడి ప్రతినిధులను ప్రశ్నించారు. కొత్త బియ్యం సరఫరా చేయటం వల్లే ఈ సమస్య వస్తోందని సిబ్బంది వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అక్షయ పాత్రకు సరఫరా చేస్తున్న బియ్యం వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో అక్షయ పాత్ర కీలక పాత్ర పోషిస్తోందని, వారి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 63,000 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందిస్తామని, విద్యార్థుల కోసం త్వరలోనే స్టీమ్ రైస్ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతోటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి. మన రైతాంగం ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను, ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాలు 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజనం పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. దేశ రాజధానిలో విద్యార్థులు, యువకులు పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా చెలో పార్లమెంట్ పిలుపునిచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేయడం దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 62 పరీక్షా పత్రాలు లీక్ కావడం వల్ల 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అన్ని విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తూ ఉంటే, ప్రత్యేకించి సిజేపీ ఆధ్వర్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్తి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతున్నా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. చివరికి పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 22 రోజుల పాటు అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఇంత జరిగినా సరే ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కనీసం వారితో చర్చలు కూడా చేయకుండా ఈరోజు వారు చలో పార్లమెంట్ పిలుపుకోవడానికి కారణభూతమైంది. ఈరోజు చలో పార్లమెంట్ కోసం వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటే వారందరూ అక్కడ చేరకుండా వివిధ రకాలుగా వేలాది మంది పోలీసుల్ని మోహరించి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపేశారు. అయినా సరే వేల సంఖ్యలో వారందరూ కూడా జంతర్ మంతర్ చేరుకున్నారు. వారిపైన అనవసరంగా లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి విద్యార్థులపైన దాడి చేశారు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ యువతను పొగుడుతూ
వారందరూ కూడా ఇవాళ విక్రమ్ 1 సక్సెస్ అయిందనే పేరుతో వారిని పొగుడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులపైన, యువకులపైన దాడులు చేయిస్తూ ఉన్నాడు, పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. మీరు కలవాల్సింది హోమ్ మినిస్టర్ని కాదు, ప్రధానమంత్రిని కలవండి, ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించండి, అదే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి కూడా. ఫిర్యాదుల పరిష్కారం కేవలం నామమాత్రంగా కాకుండా ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ విధానాన్ని అమలు చేస్తుందని డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియాతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పెండింగ్ పరిష్కరించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ, ఒకసారి పరిష్కారం చూపిన ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కేవలం నామమాత్రంగా కాకుండా ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో కారణాలను స్పష్టంగా వివరించి అర్జీదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్జీని పూర్తిగా పరిశీలించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న కలెక్టర్, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో తమ సమస్యలను తీసుకువస్తున్నందున వాటిని తమ సమస్యలుగా భావించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశం ద్వారా 251 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాలు, హెల్ప్ డెస్క్లు, ఫిర్యాదుల కౌంటర్లు, నోటీసు బోర్డులు తదితర ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు సేవలు పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. ఈ విధానం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేసి సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. బతికున్న భూ యజమాని చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి తమ్మినేని కుటుంబం శ్రీకాకుళంలో 4 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి తమ్మినేని కుటుంబంలో పాటు సహకరించిన అధికారులపై కేసులు నమోదయ్యాయని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ్మినేని కుటుంబం నకిలీ పత్రాలను సృష్టించి శ్రీకాకుళంలో 4 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ భూ కబ్జా వ్యవహారంలో శ్రీకాకుళానికి చెందిన అందవరపు గోవిందరాజులు అనే భూ యజమాని ఇప్పటికీ జీవించే ఉన్నప్పటికీ ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని వర్ల రామయ్య తెలిపారు. ఒడిశాకు చెందిన అడబాల రజని అనే యువతిని గోవిందరాజుల కూతురిగా చూపించి తప్పుడు వారసత్వ పత్రాలు పుట్టించారని చెప్పారు. ఎలాంటి బినామీలను పెట్టకుండా నేరుగా 2023లో తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును A6గా, ఆయన భార్య వాణి A7గా, కుమారుడు శ్రీరామ చిరంజీవి నాగును A5గా చేర్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ్మినేని కుటుంబం పరారీలో ఉందని, వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని వల్ల రామయ్య డిమాండ్ చేశారు. అందవరపు గోవిందరాజులు బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ. అతను చచ్చిపోయినట్టుగా శ్రీకాకుళం కార్పొరేషన్లో నకిలీ మరణ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఎంత కిలాడివయ్యాడవు, పైకి కనపడవు కానీ బొట్టు గిట్టు పెట్టుకొని పెద్ద వేదాంతిలా కనపడతావు కానీ, హాయిగా ఆరోగ్యంగా ఉన్న అందవరపు గోవిందరాజుల్ని చంపేసి నీవు తమ్మినేని సీతారాం, నీవు నీ కొడుకు ఆ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమ్మినేని సీతారాం కొడుకు ముగ్గురు కుట్ర పన్ని కన్స్పైర్ అయి
ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసి బ్రతుకున్న మనిషిని చంపేసి, అంటే ఫిజికల్గా కాదు పేపర్లలో, ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికెట్ పెట్టి 4 కోట్ల పైచిలకయ్యే భూ కబ్జా చేస్తావా తమ్మినేని సీతారాం గారు? మీకు తగునా? అంగన్వాడీల సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వమే అండగా నిలిచిందని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలను వెట్టి చాకరీకే పరిమితం చేసి సమస్యల వలయంలోకి నెట్టవేశారని విమర్శించారు. వైసీపీ నాయకుల మాయమాటలను అంగన్వాడీలు నమ్మవద్దని, వేతన పెంపుతో పాటు పెండింగ్ బిల్లులన్నీ క్రమంగా పరిష్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీల సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వమే అండగా నిలిచిందని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత స్పష్టం చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని, సూపర్ 6 హామీలను దిగ్విజయంగా అమలు చేస్తోందని తెలిపారు. తల్లికి వందనం ద్వారా 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని, తాగునీరు, మౌలిక సదుపాయాల కోసం 86 లక్షలు కేటాయించామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలను వెట్టి చాకిరికి పరిమితం చేసి సమస్యల వలయంలోకి నెట్టేశారని సునీత విమర్శించారు. వైసీపీ హయాంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నీరుగార్చి న్యాయమైన కోరికల కోసం ధర్నా చేసిన అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 200గా ఉన్న వేతనాన్ని దశల వారీగా 11,500 వరకు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి 76 కోట్లతో 58,000 మందికి పైగా అంగన్వాడీలకు 5G స్మార్ట్ ఫోన్లు అందజేసిందని, 20 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ గ్రాట్యుటీని అమలు చేసిందని వెల్లడించారు. అంగన్వాడీ ఉన్నటువంటి చిన్నారులకు ఎంతోమందికి 17,000 మందికి పైగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమానికి వర్తించటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే అంగన్వాడీల్ని వారిని కేవలం చాకిరీ చేయించుకోవడానికే పరిమితం చేశారు తప్ప అంగన్వాడీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పాటుపడినటువంటి పరిస్థితి చూడలేదు. అంగన్వాడీలంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటే, ఏదైతే మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. తల్లి యొక్క ప్రేమ, తండ్రి బాధ్యతను కలగలిపి చిన్నారులను చూసేది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ బలంగా ఉంటే చిన్నారులు భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ కూడా అంగన్వాడీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలని తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పాటుపడేటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే అంగన్వాడీల స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, వారికి త్రాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 86,000 కోట్లు ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆగిరిపల్లిలో హిల్ ప్యారడైజ్లో 3 రోజుల రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమగ్ర శిక్ష ఎస్బీడీ బి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించిన ఈ పోటీల్లో 26 జిల్లాల నుంచి 249 మంది ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 2032 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 10 మంది ప్రత్యేక విద్యార్థులు ఒలింపిక్స్, పారాలింపిక్స్కు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థుల స్ఫూర్తితో ప్రత్యేక విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్లో జరగనున్న జాతీయ స్థాయి ఇంక్లూజివ్ క్రీడా పోటీలు మరియు పుణేలో జరిగే నేషనల్ పారా ట్రయాథ్లాన్ కోసం అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వినిపించే ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు వారి సమస్య పరిష్కారం వివరించడమే కాకుండా
నిర్ణీత గడువులుగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 20 అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విధ్వంసానికి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడుల అనుకూలతలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నివేదికను గతంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్తో పోల్చుతూ వైసీపీ పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య కథనాలు రాస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేయటమే తాడేపల్లి ప్యాలెస్ వైసీపీ పత్రికల ఏకైక అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా తరిమేసి పెట్టుబడిదారులో అపనమ్మకాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేయబడిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది వేరు అనేది సహజంగా ఇటువంటి సాంకేతికపరమైన పదాలు, అలాగే కొంచెం అకాడమిక్ పరిజ్ఞానం కలిగిన వారికి మాత్రమే అర్థమయ్యే ఇటువంటి పదాలు సామాన్య ప్రజానీకానికి అర్థం కావు. కాబట్టి సాక్షి ద్వారా ఏదో ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోయటానికి ఒక సాధనంగా వాడుకోవటానికి ఏ అవకాశం దక్కితే ఆ అవకాశం ద్వారా మాకు విష ప్రచారం చేయటమే మా ఎజెండాలో భాగం అన్నట్టుగా సాక్షి ఈ కథనాలు వండి వరుస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకొక పాపులర్ సామెత ఉంది, పిల్లి నల్లదా తెల్లదా అనేది అప్రస్తుతం, ఎలుకలు పట్టిందా లేదా అనేది ముఖ్యమని చెప్తారు. అలాగే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జగన్మోహన్ రెడ్డి 1వ స్థానంలో నిలిపితే ఏంటి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉంటే ఏంటి అనేది ఒకసారి మనం వివరించి చెప్దాం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 1వ స్థానంలో నిలిపిన పర్యవసానం రాష్ట్రానికి అతని ద్వారా తెచ్చిన పెట్టుబడులెన్ని, అతని ద్వారా స్థాపించబడ్డ పరిశ్రమలెన్ని, అతని హయాంలో కల్పించబడ్డ ఉపాధి ఎంత అనేది ఏనాడు సాక్షి పత్రిక ద్వారా కానీ, వైసీపీ పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ, అలాగే అధికారికంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఏ సందర్భంలో ప్రస్తావించిన నేపథ్యం లేదు. అత్యంత కఠిన నియమాలను ఆచరించే జైన్ మత గురువులు గుడివాడకు రావటం ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. దీక్షాకాలంలో అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామన్నారు. గుడివాడలో జైన్ సంఘీలకు ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గుడివాడ 9వ వార్డు జైన్ స్ట్రీట్లో చాతుర్మాస దీక్షలో ఉన్న జైన్ మత గురువులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భక్తిపూర్వకంగా కలిశారు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, జైన్ సంఘ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే రాము గురువుల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ సంప్రదాయం ప్రకారం మత పెద్దలు ఎమ్మెల్యే రాము ఇతర నేతలకు ఎర్ర తలపాగా చుట్టి పూసల మాలలతో గౌరవ సత్కారం చేశారు. అనంతరం కూటమి నేతలతో కలిసి కొద్దిసేపు మత గురువులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, అత్యంత కఠిన నియమాలను ఆచరించే జైన్ మత గురువులు గుడివాడకు రావడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి పవిత్ర పాదాలు మన గుడివాడ నేలపై తాకడం వల్ల మన పట్టణ ఆధ్యాత్మిక ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. అహింస, త్యాగం, నియమ నిష్ఠ, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి బోధిస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్న జైన్ మత గురువుల సేవలు నిజంగా ఆదర్శనీయమని కొనియాడారు. చాతుర్మాస దీక్షలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. దీక్షా కాలంలో అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామన్నారు. గుడివాడలో జైన్ సంఘీయులకు ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గన్నవరం దస్తావేజు లేఖరి అసోసియేషన్ సెక్రటరీ కేవీఆర్ కిషోర్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుంచి దస్తావేజు లేఖర్ల అనుసంధానంతోనే రిజిస్ట్రేషన్ సేవలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి సంఘం పిలుపు మేరకు నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని
వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దస్తావేజు లేఖర్లే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఆఫీస్ సిబ్బంది కూడా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. అనంతరం వారు గన్నవరం సబ్ రిజిస్ట్రార్ వివివి ప్రసాద్కు సమ్మె నోటీసు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన జియో నెంబర్ 396 ఫ్రంట్ ఆఫీస్ అనే విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రెవెన్యూ ముఖ్యమంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి దస్తావేజు లేఖర్ల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 396 జీవోను అనుసరించి అలాగే ఫ్రంట్ ఆఫీస్ అనే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, దీనివల్ల ఎన్నో సంవత్సరాలుగా అనగా బ్రిటిష్ కాలం నుండి దస్తావేజు లేఖర్లు, అలాగే వారి వద్ద పనిచేసే సిబ్బంది మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఒక గన్నవరం గ్రామంలోనే సుమారు 2000 మంది జీవనోపాధి కలిగి ఉన్నారు. అలాగే స్టేట్ మొత్తం చూసుకుంటే సుమారు లక్షల్లో జీవనోపాధి కలిగి ఉండి, ఇవాళ మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 396 జీవో వల్ల వీరందరి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడి అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నందున అందులకు గాను ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు పెండోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో నేడు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో నేడు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా ఎలమంచిలో 66.7 మిల్లీమీటర్లు, పెంజేరుపులో 42.5 మిల్లీమీటర్లు, సోమలింగపాలెంలో 40 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా పాలకొండ 36 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా కనమంలో 35 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి 33.7 మిల్లీమీటర్లు, రామరాయుడుపాలెంలో 33.7 మిల్లీమీటర్లు, విజయనగరంలో 32.5 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లావేరులో 29 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.